ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఈసారి ఎక్కడ అంటే గాంధీ హాస్పిటల్ ఎదురు ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అన్నవారి టెంపుల్లో ఓడి బియ్యం అయితే పోయడం జరిగింది. పోసిన వారు ఎవరంటే పద్మ, మమత, అలాగే వీళ్ళంతా అమ్మవారి చక్కగా జరిగింది ప్రోగ్రామ్ అంతా. అమ్మవారికి బట్టలు, బ్లౌజ్ పీసులు, కుడుకలు, కనుమలు, అందరి చేత చాలా చాలా సంతోషంగా జరిగింది, సంతోషం అనిపించింది. తర్వాత ఉదయం ప్రోగ్రాం అయిన తర్వాత చక్కగా మేమంతా భోజనాలు చేసాము, పారాయణం చేసాము. ముఖ్యంగా ఏంటంటే లలిత పారాయణము, మనద్వీపవతిన ఇలా అన్నీ చదివేసి తర్వాత అక్కడ ఎవరైతే బియ్యం పోసారో వాళ్ళు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. 6 పొద్దున చాలా బాగా జరిగింది. మంచి ఉంది, ఫుడ్ కూడా బాగుంది. సో మచ్ హైమా. ఇలాంటి ఓం శ్రీ సరస్వత్యై నమః. మా అందరి చేత ఇలాంటి ప్రోగ్రామ్ చేసి ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ బుక్ తెరిచి చదవడమే కానీ ఇంకా ఓం శ్రీ సరస్వత్యై నమః. అలా గ్రంథమంతా ఓం శ్రీ మాత్రే నమః. ప్రతిసారి అదే బుక్ తీసుకెళ్ళాలి. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆ రోజే అక్కడ జ్ఞాన సరస్వతి, ఓం శ్రీ సరస్వత్యై నమః. దగ్గర అమ్మవారి స్వామి వారికి శ్రీరాముని 2 పాదుకలు చూపిస్తున్నారు. సరే, మా అందరిలో తన ఎవరికి తోచింది వాళ్ళకి ఇవ్వమనంటే అందరము మాకు తోచినంతలో కొంత ఎంతో కొంత ఇవ్వగలిగిన వాళ్ళమంతా ఇచ్చాము. ఆ అమౌంట్తో కొంత వెండి సమర్పించాము మా అందరి తరఫున. స్వామివారి పాదుకల్లో మాది కూడా ఒక ఆవగింజ అంతైనా సరే చెయ్యి పడింది అని మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. మంచిగా అనిపించిందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ నిజంగా సామూహికంగా చేయడం అనేది, అంటే మనం ఒక్కరితో ఏది కాదు, మనం ఒక్కరం ఏది చేయలేము. కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉండాలి. అందరం తలా ఒక చెయ్యి వేస్తూ చేస్తూ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఏమంటారు, ఒక్కొక్క నీటి బిందువు ఒక బిందె నిండినట్టు, అలాంటి బిందెలన్నీ ఒక సముద్రంగా ఏర్పడినట్టు అందరం తలా ఒక చెయ్యి వేస్తే ఏదైనా చేయగలుగుతాము ఐకమత్యంతో అని నిరూపించడం జరుగుతుంది. ఏదైతేనే మా హైమ దైవం చేసిన సంకల్పం వల్ల మేమందరము ఇలా తలా ఒక చెయ్యి వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈసారి ఆదిలాబాద్లో ఆండాళ్ళ తల్లికి ఓడి బియ్యం అయితే పోయడం ఉంది. 5 తారీఖు, జనవరి 5 తారీఖు అంటున్నారు. ఇంకా మరి నాకు వీలవుతుందో లేదో చూడాలి, ప్రయత్నం అయితే చేస్తాను. కానీ వెళ్ళాలి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, నేను మా ప్రోగ్రెస్ అయినటువంటి పూసినటువంటి పువ్వులను, చామంతులు, చిట్టు చామంతులు, మామూలు చామంతులు అన్నీ కనకాంబరాలతో కలిపి మాలలు పెట్టాను. లాస్ట్ టైం కూడా కొంతమందికి ఇవ్వగలిగాను. ఈసారి దాదాపు ఇవ్వాలనే సంకల్పంతో పువ్వుల మాలలు అయితే తీసుకెళ్ళాను. తలలో ఎవరికైతే పువ్వులు లేవు వాళ్ళకైతే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చాను. మొత్తానికి దాదాపు అందరికి అందినట్టే. అయితే మళ్ళీ ఈసారి నేను ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా పువ్వులు నా చేతి గుండా అందించాలనే సంకల్పంతో ఉన్నాను. చూడాలి మరి ఎంతవరకు సమకూడతాయో, కానీ మొత్తానికైతే పర్వాలేదండి, బాగానే జరుగుతుంది. ప్రోగ్రామ్ అంతా బాగా జరుగుతుంది. నేను అనుకున్న సంకల్పం కూడా నెరవేరుతుంది.
హ్యాపీగా జరిగిందండి ప్రోగ్రామ్. నేను ఇంకా వాయిస్ ఇవ్వాలనే కోరిక అయితే ఉంది కానీ కొంచెం గొంతు బాగాలేదు కాబట్టి నేను ఒడిబియ్యమనే కార్యక్రమాన్ని దిగ్విజయంగానే పూర్తి చేస్తున్నాము అని అనుకుంటున్నాం. అంటే మన చేతిలో ఏమీ లేదండి, అంతా అమ్మవారి దయ కావాలి. అమ్మవారు మన చేతి చేయించుకుంటాం అంతే, మనం చేసేది ఏం లేదు. సంకల్పం మనం ఒక పాత్రదాన్ని ఆవిడ కడుతున్నటువంటి పావులము అలా మనం కదులుతున్నాము అంతేగాని మన చేతిలో ఏమీ లేదు. మనం ఏది చేయాలనుకున్నా మన చేతిలో చూడండి, వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు అయితే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదాయ మాం దిమి 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 దుందు వినాద సుపూర్ణమయే గుమ గుమ గుం గుమ గుం గుమ గుం గుమ శంకనినాద సువాద్యనుతే హే మధుసూదన కామిని లక్ష్మి రూపేణ పాలయ మాం రూపేణ పాలయ మాం. ఏం చేశారు? ఏం చేశారు? ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మాత్రే నమః. ఇట్లా నిలబడతారు దీమన్నారా?